ఇదంతా టెక్నాలజీ అట. అసలు ముందు ఆ కంప్యూటర్లో ఆ ఫైల్ ఎట్టా చూడాలో దాంట్లో తెలుసుకోవడం ఎట్లాగా అధికారులకే కంప్యూటర్ల మీద పూర్తి అవగాహన వచ్చి సావట్లేదు స్టిల్. ఎవడో ఒక అందులో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయో కాంట్రాక్ట్ ఎంప్లాయో ఒక నోట్ తయారు చేసి తీసుకెళ్ళి అధికారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఓకే అంటే ఆయన సమక్షంలో ఉద్యోగి కొడతాడు. అది ఇవాళకి కూడా జరుగుతున్నది 100% అయ్యాయి. ఈ పాప వీళ్ళందరూ ఎవరు రాజకీయ నాయకులు ఇళ్లలో చదువుకున్నా కూడా చదువుకున్నోడికి కూడా అటు మీద పెద్ద అవగాహన ఉండదు. మనందరం ఇప్పుడు కంప్యూటర్లు విపరీతంగా వాడేస్తామా? వాడం కదా, ఎంతవరకు అవసరమో అంతవరకు వాడతాం. మనందరికీ నెట్ నాలెడ్జ్ ఉంది, యూట్యూబ్ చూడటం లేకపోతే డబ్బులు QR కోడ్లు, అంతేగాని మిగతాది ఈ కోడింగ్లు ఈ సిస్టమ్లు ఫైల్ అంతా ఓపెన్ చేసి చదువుకోవడాలు మనకే ఓపిక ఉండట్లేదు. అరే ఒక వీడియో చేస్తే 3 నిమిషాలు చూడడానికే జనాలకు ఓపిక ఉండట్లేదు. షార్ట్లు చూసే రోజులు ఇవి. ఓ పేపర్లో వార్త మొత్తం చదవడానికి ఓపిక లేక హెడ్డింగ్ చూసి వదిలేస్తాను రోజులు. అట్లాంటి టైంలో నువ్వు ఆ కంటెంట్ని క్లియర్ చేసుకుంటూ ఆ మొక్క ఏదో పెట్టి దాన్ని క్లియర్ చేయమని చెప్పాలా. ఆన్లైన్లో పెడతాను, ఎప్పటికే దిక్కు లేకపోతే మళ్ళీ వచ్చే నెలలో ఆన్లైన్లో మొత్తం పెడతాను, మొత్తం ఆన్లైన్లోనే చూడాలి, ఆన్లైన్ సంతకం పెట్టాలి, దేశంలో రాష్ట్రంలో ఏ మూలన్నా చూడాలి. చూడడం కరెక్టే, పాలసీ డెసిషన్ ఏం తీసుకోవాలి నాకు తెలియక అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ రవాణా మంత్రి దగ్గరికి ఫైల్ వచ్చింది, అయ్యా మా ఏరియాలో రోడ్డు బాగాలేదు అని చెప్పేసి. రవాణా మంత్రి క్లియర్ చేయాలంటే డబ్బులు ఉండాలి, ఆయనకు బడ్జెట్ ఉంటే ఆయన క్లియర్ చేస్తాడు, లేకపోతే ఇది తప్పు ప్రభుత్వాందా రవాణా మంత్రిదా, ఇది రోడ్డు భవనాల మంత్రిదా? లేదు, ఆర్థిక మంత్రి దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు ఆ రోడ్డు భవనాల శాఖ మంత్రికి శాంక్షన్ చేస్తాడు.